ఇప్పుడు చాబహార్ ప్రాజెక్టు విషయంలో కూడా చాలా సందేహాలు వస్తున్నాయి ఇప్పుడు. అంటే చాబహార్ పోర్టు మనకి అటు సెంట్రల్ ఏషియాకి మధ్య గేట్వేగా ఉంది. అలాంటప్పుడు ట్రంప్ ఇచ్చేటువంటి శాంక్షన్స్ వేవర్ ఏదైతే ఉందో అది ఆగిపోతే అక్కడ పెట్టినటువంటి వేల కోట్ల పెట్టుబడుల పరిస్థితి ఏంటి? అవి మనము కాపాడుకోవడానికి మన న్యూఢిల్లీ దగ్గర ఉన్నటువంటి ప్లాన్ బి ఏంటి సార్? నిన్న మొన్న చాబహార్ విషయంలో ఇరాన్ అథారిటీస్ వచ్చి చర్చలు జరుపుతారు మన వాళ్ళు. ఈ చర్చలు ఏమిటంటే తాత్కాలికంగా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, ఏది ఇరాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ నార్మల్ సిచ్యువేషన్కి వచ్చినాక చాబహార్కి ఏవైతే నార్మల్ కండిషన్స్ వర్తిస్తాయో అవి మళ్ళీ అప్పుడు వర్తిస్తాయి, నార్మల్కి వచ్చినాక వర్తిస్తాయి. ఇప్పటికైతే మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పేసి ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి ఇండియాకు ఇరాన్కు. అలా స్వాధీనం చేసుకుంటే ఇప్పుడు ఇక భారతదేశమే ఆస్తులు భారతదేశ కన్స్ట్రక్టెడ్ చాబహార్ మీద దాడి చేసినట్టు కాదు, అది ఇక ఇరాన్ మీద దాడి చేసినట్టు కిందకే వస్తుంది. కాబట్టి తర్వాత నార్మల్ వచ్చినాక మనం ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనుకున్నామో అవి అప్లై అవుతాయి. ప్రస్తుతానికి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని అడుగుతున్నాం మనం. మనం దాన్ని ఎందుకు డెవలప్ చేసిందంటే ఇరాన్ కోసమే డెవలప్ చేయలేదు. త్రూ ఇరాన్ సెంట్రల్ రిపబ్లిక్స్ వరకు, రష్యన్ రిపబ్లిక్ వరకు ట్రేడ్ చేయొచ్చు ఆర్మ్స్ ద్వారా అనుకున్నాం. రష్యన్ రిపబ్లిక్స్ నుంచి వచ్చే ఇంపోర్ట్స్, ఆ పైన ఇరాక్ నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్, ఇట్లా సెంట్రల్ ఏషియా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ అన్ని దిగుమతి చేసుకోవచ్చు అనుకున్నాం మనం చాబహార్ ద్వారా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి తాత్కాలికంగా హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పేసి మన వాళ్ళు అడుగుతున్నారు. ఇంకేం కన్క్లూజన్కి రాలే, నిన్న మొన్న ఆ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు మరి ఇరాన్ నుంచి మనము ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకునేటువంటివి ఏవైతే ఉన్నాయో డ్రై ఫ్రూట్స్ కావచ్చు, తర్వాత ఖర్జూరాలు, యాపిల్స్, ఇలాంటివన్నీ ఆగిపోతాయి కదా. ఈ ఇంపోర్ట్స్ అన్నీ ఆగిపోతే మన మార్కెట్లో వాటి రేటు మళ్ళీ ఏమైనా చాలా హైకి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉందా? ఇరాన్ నుంచి ఆగిపోయిన చుట్టూ గల్ఫ్ దేశాల నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, 19 నుంచి ఆ జాగ్రత్త పడ్డాం. 19 నుంచి జాగ్రత్త కాదు, మన అవసరం కొద్దీ ఇతర గల్ఫ్ దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇరాన్ ఈజ్ వన్ ఆఫ్ ది నేషన్, దే ఆర్ ఎక్స్పోర్టింగ్ ది డ్రై ఫ్రూట్స్. కాబట్టి ఒక్క సోల్ ఇరాన్ మీదనే ఆధారపడలేము మనం, ఇతర గల్ఫ్ దేశాల నుంచి కూడా మనకు అవి ఇంపోర్ట్ అవుతున్నాయి. కాకపోతే కొంత టైం అడ్జస్ట్మెంట్ అంతవరకు కొంత రేట్లలో మార్పు రావచ్చు. ఓకే, సో పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు, మనం భయపడేంత ఎఫెక్ట్ ఏమి ఉండకపోవచ్చు అంటారు. ఉండదు. అలాగే ఫుడ్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, వీటిపైన టెక్నికల్గా ఎలాంటి ఆంక్షలు ఉండవు అంటారు. మరి వీటిని మానవతా దృక్పథంతో చేసేటువంటి ఎగుమతులు అని ట్రంప్ యంత్రాంగం ఒప్పుకొని భారత్ తన బిజినెస్ని ఏమైనా కాపాడుకోగలదంటారా? అట్లా కాపాడుకుంటే మనం ఫార్మస్యూటికల్స్ ఎక్స్పోర్ట్స్లో ఆ బాస్మతి బియ్యంతో పాటు ఫార్మస్యూటికల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వాటి మార్కెట్ యథావిధిగా కొనసాగుతారు. ఫార్మస్యూటికల్స్ ఎక్స్పోర్ట్కు ఉన్నటువంటి బిజినెస్ యథావిధిగా కొనసాగుతుంది, అత్యవసర మందుల కింద వాటికి ఏమైనా ఎగ్జామ్షన్ ఇస్తే. కాబట్టి అవి మనకు ఆ ఫార్మస్యూటికల్స్ కూడా జనరిక్ మెడిసిన్స్కు పెద్ద మార్కెట్ అమెరికానే మనకు. తర్వాత అమెరికా ఆ మధ్య మనం అనుకున్నాం, మనం డిస్కస్ చేశాం, టారిఫ్ని పెంచితే మేజర్ ఎక్స్పోర్ట్స్ ఫార్మస్యూటికల్స్ యుఎస్కి ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో మేజర్ జనరిక్ మెడిసిన్సే ఉన్నాయి. 85% జనరిక్ మెడిసిన్సే ఉన్నాయి. కాబట్టి జనరిక్ మెడిసిన్స్ టారిఫ్లలో జనరిక్ మెడిసిన్స్ ధరలు పెరిగితే అమెరికా ప్రజల మీద భారం పడితే తప్ప మనకు వచ్చే నష్టం ఏం లేదు అనుకున్నాం. కాబట్టి ఇవాళ ఇరాన్ ఎగుమతి చేసేటువంటి మెడిసిన్స్ మీద కూడా శాంక్షన్స్ పెడితే ఆ మేరకు మనకు కొంత మార్కెట్ తగ్గుద్ది. మనం అదర్ నేషన్స్ చూసుకోవాలి. మేజర్ ఎక్స్పోర్ట్స్ ఏం కాదు, టోటల్ ఎక్స్పోర్ట్సే మనం అనుకుంటున్నాంగా 1.2 అని. కాబట్టి అవి కూడా స్మాల్, అంటే 1000 crores ఉంటాయి, ల్యాక్ ఆఫ్ క్రోర్స్ ఏమి ఉండవు. అందుకని ఒకవేళ యథావిధంగా అలౌ చేస్తే హ్యుమానిటీ కింద కొంతమేరకు యథావిధంగా సస్టైన్ అవుతుంది. ఇన్ కేస్ మనం కనుక సార్ అమెరికా ఒత్తిడికి తలొగ్గి ఇరాన్ మార్కెట్ నుంచి మనం కాస్త వెనక్కి తగ్గితే ఆ గ్యాప్ను క్యాష్ చేసుకోవడానికి చైనా రెడీగా ఉంటుందంటారా? అంటే చైనా ఇప్పుడు అమెరికా వార్నింగ్స్ ఇప్పటి వరకైతే ఖాతరు చేయట్లేదు. ఎందుకంటే మనం మేజర్గా ఆ మధ్య టారిఫ్ల గురించి వచ్చేటప్పుడు నేను చెప్పాను మీకు, ఏంటంటే చైనా $300 బిలియన్ సర్ప్లస్ ఉంది ఎగనెస్ట్ అమెరికా. మనం $46 బిలియన్ సర్ప్లస్ ఉన్నాం అమెరికాకు వ్యతిరేకంగా. చైనా నుంచి మేజర్ ఇంపోర్ట్స్ చైనా నుంచి ఉన్నాయి అమెరికాకు.
కాబట్టి చైనా నుంచి దిగుమతి చేసుకోకపోతే వాళ్ళకి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే క్యాపబిలిటీస్ కూడా ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో చైనా అంత తక్కువ ఖర్చుతోటి ఏ దేశం ఎక్స్పోర్ట్ చేయలేదు. కాబట్టి చైనా కూడా ఏం చేసింది, మీకు 100% మీ మీద టారిఫ్లు విధిస్తుంటే మీ మీద కూడా విధిస్తామని కౌంటర్ ఇచ్చింది. అవును. అమెరికా నుంచి చేసుకునే ఇంపోర్ట్స్ మీద కూడా మేము విధిస్తామని చెప్పేసి ఇచ్చింది. మ్మ్. కాబట్టి సహజంగానే అమెరికా $31 ట్రిలియన్ ఎకానమీ అయితే చైనా $21 ట్రిలియన్ ఎకానమీ కాబట్టి కొంత అమెరికాని కౌంటర్ ఒత్తిడి చేయగలుగుతుంది. ఓకే. మిగతా దేశాలన్నిటి కూడా భయపడి దరిదాపు మనం అయితే $86 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తాం. దాంట్లో జ్యువెలరీస్ ఒక $10 బిలియన్, తర్వాత ఎలక్ట్రికల్స్ ఒక $10 బిలియన్, తర్వాత జూటు ఇటువంటి ఒక $10 బిలియన్, అట్లాగే శ్రమ్స్ అంటే రొయ్యలు ఒక $2.2 బిలియన్, ఇట్లా ఒక $86 బిలియన్ మేజర్ ఒక 4-5 ఉన్నాయి. ఓకే. 40-50 బిలియన్ సరిపోను. ఆ విషయంలో మనం ఒత్తిడికి గురి కావాల్సి వచ్చింది. కాబట్టి మనకు మేజర్ ఎక్స్పోర్ట్స్ కాబట్టి మనకు కొంత ఒత్తిడికి గురైనాం. ఓకే. చైనా అంత ఒత్తిడికి గురి కాలేదు, కొంత రెసిస్ట్ చేసింది. ఇప్పుడు మనము ఇరాన్ నుంచి నేరుగా ఆయిల్ కొనడం ఆపేసినా కూడా గ్లోబల్ మార్కెట్లో అక్కడ ఉన్నటువంటి గొడవల వల్ల ఈ క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగితే దాని ప్రభావం మన పెట్రోల్ డీజిల్ పైన ఏ మేరకు ఉంటుంది సార్? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అసలు వరల్డ్ ఆయిల్ ట్రేడ్లో 22% హార్ముజ్ జలసంధి నుంచే వస్తుంది. అవును. ఇది నెంబర్ 1. తర్వాత దీని నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ బాగా తగ్గిపోయినాయి. తగ్గిపోవటం అంటే మనం ఆల్టర్నేటివ్ వల్ల మనం పోయిన జూలై నెల ముగిసింది. జూలైలో $14 బిలియన్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే అందులో $7 బిలియన్ ఒక రష్యా నుంచే చేసుకున్నాం. దరిదాపు మనం 35 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మిగతా అన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకునేది $6.7 బిలియన్ అయితే ఒక రష్యా నుంచే $7.3 బిలియన్ దిగుమతి చేసుకున్నాం. కాబట్టి ఇవాళ హార్ముజ్ జలసంధి మూవ్ చేయటం వల్ల మనం చైనానే బాగా ఎఫెక్ట్ అయినాం. మనం చైనానే రష్యా నుంచి మేజర్గా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే. కాబట్టి ఆ హార్ముజ్ జలసంధి మీద ఈ విధంగా డిస్టర్బ్ రావటం వల్ల ఇంకా మీకు ఒక కొత్త విషయం చెప్తా. నాకు నిన్న డేటా వచ్చింది. మనం సాధారణంగా ఇక్కడ ఫెర్టిలైజర్స్ స్కేర్సిటీ, ఎరువుల కొరతతోటి కేంద్రం మీద రాష్ట్రాలు ఆలోచనలు చేయటం, కేంద్రం సప్లై చేయట్లేదని రాష్ట్రాలు అంటాం, రాష్ట్రాలు సప్లై చేస్తుంది కానీ రాష్ట్రాలు డిస్ట్రిబ్యూట్ చేయట్లేని బీజేపీ అనటం, ఇటువంటివన్నీ మనం వింటుంటాం రోజు. అవును. కానీ అసలు నిజం ఏంటంటే హార్ముజ్ జలసంధి నుంచి వచ్చేటువంటి ఫెర్టిలైజర్స్ ఇన్క్లూడింగ్ ఆల్ ఫెర్టిలైజర్స్, మనకు 7-8 రకాల ఫెర్టిలైజర్స్ ఉంటాయి. వీటన్నిటికీ ఒక ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేశారు. చేస్తే జనవరి 26లో ఇండెక్స్ 100 ఉంటే జూలైలో 26లో ఇండెక్స్ 4.4 ఉంది. చూడండి, జనవరి 26లో 100 ఇండెక్స్ ఉంటే ఈ టన్నులు కావు, పర్సంటేజ్ కాదు, ఇండెక్స్ 100 ఉంటే జూలైలో 6 నెలల తర్వాత ఇప్పుడు 4.4 ఓన్లీ ఉంది. అంటే అంత పడిపోయింది ఫెర్టిలైజర్స్ ఇంపోర్ట్. కాబట్టి అట్లా ఇంటర్నేషనల్ నుంచి ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా నుంచి వచ్చేటువంటి ఫెర్టిలైజర్స్, అదర్ రిజర్వేషన్స్ వల్ల చైనా నుంచి వచ్చే ఫెర్టిలైజర్స్, వీటన్నిటి కొరతతోటి మనం ఆ మధ్య కంగు తిన్నాం. అందుకే యూరియా కానీ లేదా కాంప్లెక్స్ కానీ ఇతర ఎరువులన్నింటినీ కూడా సరిపోని సప్లై చేయలేకపోయినాం. కాబట్టి హార్ముజ్ జలసంధి మూసేస్తే అంత డిస్టర్బెన్స్ ఉంటుంది ఇండియాకు. అందుకని దాన్ని రివైవ్ చేయడానికి మరి ప్రయత్నం చేస్తుర్రు. అమెరికా మా చేతుల్లో ఏమంటుంది అంటున్నావు, నువ్వు ప్రకటించిన మాత్రాన ఒక నౌకని అల్లబెట్టిన తర్వాత నీ చేతులు ఉండదు, మా చేతుల్లో ఉంటుందని ఇరాన్ కౌంటర్ ఇస్తుంది. ఏదైనా ఇట్లా డిస్టర్బెన్స్ కావటం వల్ల ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్ని ఇబ్బందులు పడుతున్నాయి బాగా.